అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీలకు పాల్పడుతున్న నలుగురు మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి 24 గ్రాముల బంగారం, 19,000 రూపాయల నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. వీరు జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో చోరీలకు పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. దాదాపు 4 నెలలు దొంగతనాలు జరిగినాయి. ఒకటి బంగారు నగలు మరియు నగదు దీని మీద ఎస్పీఆర్ ఆదేశం మేరకు స్పెషల్ టీం ఫామ్ చేసి ఎస్ఐ ఆధ్వర్యంలో స్పెషల్ టీంను ఫామ్ చేసి ఇలా కొంచెం టెక్నికల్ ప్రూవ్ వచ్చింది. ఇది మహారాష్ట్రకు చెందిన దొంగల కుటుంబానికి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఈ దొంగల కుటుంబం కొంతమందిని గుర్తించడం జరిగింది. రాహుల్, సాయినాథ్ వీళ్ళిద్దరూ మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. ఇంకోతను అసలు మెయిన్ యాక్టివిటీ ఎవరైతే ఉండే అనిల్ అనే వ్యక్తి అబ్స్కాండింగ్ ఉన్నాడు. వీళ్ళ దగ్గర నుంచి కొంత సొత్తు బంగారం, నగలు, కొన్ని దొంగతనం జరిగిన సంఘటనకు సంబంధించిన నగలు ఇప్పుడు రికవరీ చేయడం జరిగింది. మిగతా ఇంపార్టెంట్ నిందితులు అనేక మనకు మిగతా సొత్తు కూడా మనకు రికవరీ